హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనమాట, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఒక 192 అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 2 సెప్టెంబర్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా 22 సెప్టెంబర్ వరకు అయితే టైం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అది 1 అక్టోబర్ 2025 ఆన్లైన్ ఎగ్జామినేషన్. మీరు ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ని, మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి లైవ్లో అయితే ఒక 60 మినిట్స్ ఎగ్జామ్ అయితే దీనికి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆఫర్ లెటర్స్ అనేది 15 to 20 అక్టోబర్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 1 నవంబర్ అనేది మీరు ఆ యొక్క ఆఫర్స్ని మీరు దాన్ని యాక్సెప్ట్ చేయటమా లేదా అనేది నిర్ణయం చేసుకోవడం టైం అయితే ఇస్తారు. ఇంకా మనకి స్టేట్ వైజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కొన్ని వేకెన్సీస్ 14 దాకా, తెలంగాణలో కూడా 20 దాకా ఉన్నాయి. మనకి 12,000 రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారనమాట. 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి జాబ్ కాదనమాట, కేవలం ఏంటంటే ట్రైనింగ్, ఫ్రెషర్స్ కోసం. ఎవరైతే గతంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రైనింగ్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ అనంతపురం, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఆ యొక్క లొకేషన్స్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ మన హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ ఆ యొక్క లొకేషన్స్లో అయితే మీకు 1 ఇయర్ పాటు విత్ స్టైఫెండ్తో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే కనుక మీరు టోటల్గా 192 వేకెన్సీస్, 1 ఇయర్ ట్రైనింగ్. ఇంకా కూడాను మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 1 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు కొనసాగుతుంది. ఇంకా ఏజ్ చూసుకుంటే కనుక మీరు 20 to 25 ఇయర్స్ అనమాట. 1 సెప్టెంబర్ 2025కి 20 to 25 ఇయర్స్ కనుక మీకు ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా దీనికి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ చేస్తుంటే కనుక ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే కనుక ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ మధ్య డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 1 సెప్టెంబర్ 2021, అలాగే 1 సెప్టెంబర్ 2020, అంటే 2021 నుంచి 2025 మధ్య పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. గతంలో ఎక్కడ కూడాను ట్రైనింగ్ తీసుకోకుండా, ఏ ఆర్గనైజేషన్లో కూడా ఎక్కడ కూడాను మీరు ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్ అయితే అయి ఉండాలన్నమాట. వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ప్లస్ ఇక్కడ నాట్స్ పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మీరు 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. మీకు కనుక ఆ యొక్క నాట్స్ ఇది ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. లేదంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది, నాట్స్ 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం తెలుగులో. ఆ వీడియో చూసి మీరు ఈజీగా ఫ్రీగా దాంట్లో రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి నాట్స్లో మొదట అయితే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వీళ్ళు పంపిస్తారనమాట. చిన్న ఫామ్ కూడా ఇస్తారు. ఆ ఫామ్లో కొన్ని డీటెయిల్స్, అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనమాట, మీకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీకు ఆ యొక్క ట్రైనింగ్ కావాలి అనేది మీరు చూజ్ చేసుకుంటూ ఫీజు అయితే మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇదనమాట ప్రాసెస్. మొదట నాట్స్లో అప్లై చేయాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. 2 డేస్లో అప్లై చేసిన తర్వాత 2-3 డేస్లో ఆ లింక్లో అయితే మీరు కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఫీజు అయితే పే చేస్తే సరిపోతుంది. ఫీజు వచ్చేసరికి మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 944 రూపీస్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 708 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 472 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ప్లస్ మీరు ఫీజు పే చేసే ముందు జాగ్రత్తగా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎలిజిబుల్ అయ్యి అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఎందుకంటే ఫీజు అనేది వేస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మనం ఇక్కడ కండిషన్స్, మీకు ఎలిజిబిలిటీ అన్నీ చూసుకొని మీరు ఫీజు అయితే పే చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒక చిన్న ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. అది కూడా 60 మినిట్స్ మాత్రమే. ప్లస్ ఇంకా మీరు అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించి నాట్స్ 2.0లో అయితే లాగిన్ అవ్వాలి. ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది అనమాట. స్టూడెంట్ తీసుకుంటే స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. జనరల్ స్టూడెంట్ అనాలి. జనరల్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఫ్రెష్ కావడానికి ఇదైతే లాగిన్ అనమాట. ప్లస్ ఇదైతే మనకి స్టూడెంట్ లాగిన్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు. ప్లస్ లాగిన్ అయితే ఇది డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా డిస్ప్లే అవుతాయి. మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. కొంచెం కిందకైతే వెళ్ళాలి మీరు. ఇక్కడ
కిందకు వచ్చేస్తే ఇక్కడ అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ తీసుకుంటే మీరు రైట్ సైడ్ టాప్లో ఒక బాక్స్ ఉంటుంది సెర్చ్ అనేది. దాంట్లో ఏం చేయాలంటే ఎల్ఐసి అని టైప్ చేస్తే చాలు, మిగతాది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. అప్రెంటిస్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ 192 వేకెన్సీస్ 1 సెప్టెంబర్ పబ్లిష్ చేశారు. 22 సెప్టెంబర్ 2025 దాకా మీకు టైం అయితే ఉందన్నమాట. అప్లై అంటే సరిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే జీరో ఫీజు అనమాట, ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇదైతే నాట్స్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. వ్యూ అంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అన్నీ వస్తాయి అన్నమాట, అన్నీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్రెండ్స్, అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి, క్వాలిఫికేషన్ అలాగే స్టైఫన్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ అప్లై చేయాలంటే జస్ట్ అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్ నేను అప్లై చేశాను, అప్లైడ్ అని వచ్చిందనమాట, అంతే. స్టేటస్ అప్లైడ్ అని వచ్చింది, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఒక 2-3 డేస్ మీరు వెయిట్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడికి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి, దీంట్లో నాట్స్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఒక లింక్ అయితే వీళ్ళు పంపిస్తారనమాట. అది మనకి BFSI నుంచి వారి నుంచి వస్తుంది, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. BFSI అనేది ఒక ఇది ఉంటుంది, దాని నుంచి మాత్రమే మీకు లింక్ అయితే వస్తుంది. లింక్ని క్లిక్ చేసి మీరు కొన్ని డీటెయిల్స్ అడుగుతారనమాట వీళ్ళు. మీకు ఏ డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ కావాలి అది మీరు ఈ లోపల నోటిఫికేషన్ చూసుకొని దాని ప్రకారం మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ప్రాసెస్ అనమాట. LIC HFLకి సంబంధించి 192 అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.